హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ నేను మీ అందరికీ కూడా గేట్ 2025కి సంబంధించి హాల్ టికెట్ యొక్క ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పబోతున్నాననమాట. సో, మీరు గేట్ 2025 ఎగ్జామ్ గాని రాసినట్లయితే, దానికి సంబంధించి ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఎవరైతే ఎస్పెషల్లీ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో, సో, వాళ్ళు ఫస్ట్ టైమ్ గేట్ రాస్తారు కదా! లేకపోతే మీరు ఫోర్త్ ఇయర్‌లో అయినా సరే ఫస్ట్ టైమ్ గేట్ రాసినట్లయితే, మీకు ఖచ్చితంగా కూడా ఎగ్జామ్ సెంటర్‌కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ తెలియాలండి. సో, అవన్నీ కూడా మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. తప్పకుండా మీ బెస్ట్ ఫ్రెండ్స్‌కి అందరికి షేర్ అయితే చేయండి. మీ క్లాస్ గ్రూప్స్‌లో కూడా పెట్టండి అన్నమాట. ఎందుకన్నట్టయితే చాలా మంది గేట్‌కి చాలా గట్టిగా ప్రిపేర్ అయినప్పటికీ, ఎంతో కష్టపడి ఎగ్జామినేషన్ ఫీస్ పే చేసినప్పటికి కూడానా, ఈ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ తెలియక అందులో 1, 2 తెలియకపోయినా సరే, ఎగ్జామినేషన్ సెంటర్‌లో మీరు చాలా అయితే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు కాబట్టి, మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండన్నమాట. సొల్యూషన్ టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా మీరు ఒకవేళ గేట్‌కి సంబంధించి ఇంకా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోకపోయినట్లయితే, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే రండి. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేసి, కిందన క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కొట్టినట్లయితే మీకు సంబంధించి అడ్మిట్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుందన్నమాట. ఓకేనా? సో, మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో, సో, అవి డీటెయిల్స్‌తో అయితే మీరు లాగిన్ అయితే అవ్వాలి. సో, వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపిస్తుందన్నమాట. ఇక్కడ మీకు గేట్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ చూపిస్తుంది. కింద స్క్రోల్ డౌన్ చేసుకొని చూసుకున్నట్లయితే, అలాగే మీకు గేట్‌కి సంబంధించి అడ్మిట్ కార్డ్ అయితే చూపిస్తుందన్నమాట. అలాగే మీరు ఏ పేపర్ కూడా రాస్తున్నారని చెప్పేసి కూడా సీఎస్ అని చెప్పేసి చూపించడం జరుగుతుందన్నమాట. సో, ఇదండి గేట్‌కి సంబంధించి. ఓకేనా? సో, అక్కడ లింక్‌ని క్లిక్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా కూడా పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుందన్నమాట. గేట్ 2025 యొక్క హాల్ టికెట్ అన్నమాట అది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ మీకు ఒకటి ఒకటి చదువుకొని అయితే వెళ్తారనమాట. సో, మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలక్ట్రానిక్ కాపీ అయితే మాత్రం నాట్ యాక్సెప్టబుల్ అయితే అన్నారనమాట. సో, అంటే ఎలాంటి ఎలక్ట్రానిక్ కాపీ మీరు పీడీఎఫ్ పట్టుకొని వెళ్ళినట్లయితే ఆ పీడీఎఫ్‌ని అయితే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయరు. ఈవెన్ థౌట్ మీరు ఆ సెంటర్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళైనా సరేప్పటికి కూడా ఒక ప్రింటెడ్ కాపీ అయితే మాత్రం అడ్మిట్ కార్డ్ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుందండి వెరిఫికేషన్ అప్పుడు. దాంతో పాటే మీకు వెరిఫికేషన్‌కి ఎలా చేస్తారనుకున్నట్లయితే గేట్‌కి సంబంధించి మీరు అప్లై చేస్తున్నప్పుడు ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేసారో, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద దాన్ని మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అది ఏదైనప్పటికీ మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్, మీ డ్రైవింగ్ లైసెన్స్, మీ ఓట్ కార్డ్ అలా ఏదైనా సరే మీరు గేట్‌కి సంబంధించి అప్లై చేస్తున్నప్పుడు ఏదైతే ప్రూఫ్ సబ్మిట్ చేసారో మాక్సిమం 99% ఆ ప్రూఫ్‌ని మీరు పట్టుకు వెళ్ళనన్నమాట. అలాగే దాంతో పాటు మీరు తీసుకెళ్లాల్సింది ఏంటనుకున్నట్లయితే ఒకవేళ ఓకే. దాని ప్రూఫ్‌నైతే మీరు తీసుకొనైతే వెళ్ళండి. ఓకే. అప్లికేషన్ చేస్తున్నప్పుడు టైమ్ ఆఫ్ అప్లికేషన్ చెప్పారు కదా! ఇన్ కేస్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ ఈస్ పూర్, ద క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ అడిషనల్ రీసెంట్ వాలిడ్ ఫోటో ఐడీ. అంటే ఒకవేళ మీరు ఆధార్ కార్డ్‌నైతే మాత్రం మీరు ప్రూఫ్ కింద పెట్టారనుకుందాం. అయితే ఆధార్ కార్డ్‌లో మీ ఫేస్ బ్లర్‌గా ఉన్నా, లేకపోతే మీకు చిన్నప్పుడు ఆధార్ కార్డ్ యొక్క ఫోటో ఉన్నా, ఇలాగ డీటెయిల్స్ లేకపోతే ఆధార్ కార్డ్‌కి సంబంధించి డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అయినా సరే, మీరు ఖచ్చితంగా కూడా ఇక్కడ చూపిస్తున్న వాటి ఏవైతే మీకు పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓట్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్. ఇందులోని ఒకవేళ మీరు ప్రూఫ్‌గా పెట్టినప్పుడు, ఆ డాక్యుమెంట్‌లో మీ ఫోటో బాగోలేకపోయినా, మీ నేమ్స్ గాని, మీ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, సో, ఆ బేసిక్ డీటెయిల్స్ మీ హాల్ టికెట్‌లో ఉన్న డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అయినా సరే, ఖచ్చితంగా కూడా ఏదో ఒక ప్రూఫ్ అయితే మీరు పట్టుకొనైతే వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎక్స్‌ట్రా ప్రూఫ్ అన్నమాట. సో, మీరు సబ్మిట్ చేసిన ప్రూఫ్ కాకుండా ఎక్స్‌ట్రా ప్రూఫ్. ఓకే. ఇక దాంతో పాటే నెక్స్ట్ చూసుకున్నట్లయితే టు ఫెసిలిటేట్ విత్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్, క్యాండిడేట్ మస్ట్ ఓకే. రిపోర్ట్ ఎగ్జామినేషన్ వెన్యూ అట్ ద 90 మినిట్స్ ఓకే. 90 మినిట్స్ చెప్పారనమాట. ఇక్కడ 90 మినిట్స్ అయితే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. కమెన్స్‌మెంట్ ఆఫ్ ఎగ్జామ్ క్యాండిడేట్స్ విల్ నాట్ అలౌ టు లాగిన్ 30 మినిట్స్ ఆఫ్టర్ ద స్టార్ట్ ఆఫ్ ఎగ్జామ్ అయితే చెప్పారు. ఎందుకన్నట్లయితే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనకి 90 మినిట్స్ ముందైతే రమ్మన్నారనమాట. ఎందుకంటే చాలా మంది ఉంటారు కాబట్టి సెంటర్‌లోని. వాళ్ళకి వెరిఫికేషన్ చేయించాలి. సో, ఇన్ కేస్ మీరు లేట్‌గా వచ్చినట్లయితే, మీరు క్యూలో లాస్ట్‌లో నిలబడినట్లయితే మీ వెరిఫికేషన్ టైమ్ అయితే ఎక్కువ పట్టేస్తుందనమాట. అయితే గేట్ 2025 రూల్స్ ప్రకారంగా అయితే మీరు ఒక్కసారి ఎగ్జామ్ సెంటర్‌లో మీరు అడుగుపెట్టిన తర్వాత, మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత 30 మినిట్స్ లోపు ఖచ్చితంగా కూడా మీరు సిస్టమ్‌లోకొచ్చి, మీ యొక్క ఏదో ఒక మూవ్‌మెంట్ అనేది ఇవ్వాలనమాట. ఇన్ కేస్ మీరు ఆ 30 మినిట్స్ లోపు గాని వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని మీ సిస్టమ్ ముందుకొచ్చి మీరు మూవ్‌మెంట్ గాని ఒకటి లైక్ ఎగ్జామ్ స్టార్ట్ చేయకపోయినట్లయితే, మీ సెంటర్ అయితే మీకు ఎగ్జామ్ అయితే ఆటోమేటిక్ క్యాన్సిల్ అయితే అయిపోతుంది. సో, అందుకే మీ ఫ్రెండ్స్ అందరికి ఇలా ఎవరైతే ఉంటారో లేట్‌గా వస్తారో లేకపోతే ఆన్ టైమ్‌కే వెళ్దామని ధీమాగా ఉంటారో వాళ్ళందరికి షేర్ చేయండి. వాళ్ళకి తెలీదు. వాళ్ళు గాని కరెక్ట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ 9కి ఎగ్జామ్ అనుకున్నట్లయితే 9కి వాళ్ళు వెళ్ళినట్లయితే 9:30 లోపు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామినేషన్ సెంటర్ ముందు కూర్చోకపోయినట్లయితే వాళ్ళ ఎగ్జామినేషన్ అయితే క్యాన్సిల్ అయితే అయిపోతుంది. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అందుకే నేను చెప్తున్నాను షేర్ చేయమని చెప్పేసి.
సో, అయితే ఖచ్చితంగా కూడా మీరు ఒక 20 మినిట్స్ బిఫోర్ అయితే మాత్రం ఎగ్జామినేషన్ సెంటర్‌లోకైతే అడుగైతే ఎట్టేయండి. ఎందుకన్నట్లయితే మీరు లాగిన్ చేయడానికి అలాగే ఇన్‌స్ట్రక్షన్స్‌ని చదువుకోవడానికైతే మీకు 20 మినిట్స్ బిఫోర్ అయితే మీరు స్టార్ట్ చేసినట్లయితే సిస్టమ్ మీద కూర్చున్నట్లయితే మీకు ఇన్‌స్ట్రక్షన్స్ చదివి ఎగ్జామినేషన్ అర్థం చేసుకోవడానికి మీకు ఈజీగా అయితే ఉంటుందనమాట. దాంతో పాటే మీరు ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఒక వర్చువల్ కాలిక్యులేటర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఆ వర్చువల్ కాలిక్యులేటర్‌లోనే మీకు మ్యాథ్స్ సంబంధించినవి గాని, ఇంజినీరింగ్‌కి సంబంధించినవి గానివ్వండి, అన్నీ కూడా మీరు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు పర్సనల్ కాలిక్యులేటర్స్, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ లాంటివైతే ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ కూడా మీకు సపోర్ట్ చేయరండి. బ్లూటూత్స్ కానివ్వండి. సో, ఇలా ఏమి కూడా మీకు అలౌ అయితే చేయరనమాట. ఖచ్చితంగా కూడా వాళ్ళిచ్చిన కాలిక్యులేటర్‌లోనే మీరు అన్ని కాలిక్యులేషన్స్, అన్ని వర్క్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అవే కాదండి ఎలక్ట్రానిక్ డివైస్‌తో పాటు మీకు సంబంధించి చార్ట్స్, టేబుల్స్, పేపర్స్, బుక్స్, షీట్స్ అలాగే లేడీస్‌కొచ్చేసరికి ఎవరైతే వుమెన్ ఉంటారో గర్ల్స్‌కి హెవీ ఆర్నమెంట్స్ అన్నమాట. సో, మీరు హెవీ ఆర్నమెంట్స్‌ని కూడా మీరు తీసుకొనైతే వెళ్ళకూడదు. పెద్ద చైన్స్, నెక్లెస్ లాంటివి కూడా అలౌ అయితే చేయరనమాట. సో, వాటికి కూడా మాత్రం మీకు అలౌ అయితే ఉండదు. సో, ఇక్కడ ఈ పాయింట్ ఏంటనుకున్నట్లయితే మీకు స్క్రైబర్ ప్యాడ్ అయితే ఇస్తారనమాట. సో, ఇక్కడ ఈ పాయింట్ మొత్తం చదవడం గాని మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. స్క్రిబుల్ ప్యాడ్ అంటే అక్కడ మీకు ఒక ఎగ్జామినేషన్ పేపర్ లాంటిదనమాట. ఒక 2 A4 షీట్స్ కలుపుకున్న ఒక మధ్యకొట్టి పేపర్ లాగైతే ఉంటుంది. సో, ఆ ప్యాడ్ అయితే ఇస్తారనమాట. సో, అది అది ఏంటంటే అది ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి మీరు రఫ్ వర్క్ అయితే చేసుకోవచ్చు. అందులో మీరు పెన్, పేపర్ పెట్టి చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి మీకు సంబంధించి పెన్ను, పెన్సిల్ మీరే తెచ్చుకోవాలి. వీలైతే మీకు వాటర్ కావాలనుకున్నట్లయితే ఒక ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్ కూడా మీరే తెచ్చుకోవచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ పెన్ను, పెన్సిల్ మీకే ఇస్తారు కాబట్టి వాళ్ళొక రఫ్ పేపర్ లాంటిదైతే మీకిస్తారన్నమాట. స్క్రైబుల్ ప్యాడ్ లాగా అని చెప్తారు. సో, అదొచ్చేసరికి మీకు దాని మీద మీ నేము, మీ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే రాసి మీకు సంబంధించి రఫ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. అయితే ఒక్కసారి ఒక పేపర్ అయితే ఇస్తారన్నమాట. వన్స్ ఆ పేపర్ కంప్లీట్‌గా అన్ని సైడ్స్ మీకు కవర్ చేసి, అన్ని సైడ్స్ ఫిల్ అయిపోతేనే నెక్స్ట్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. అయితే నెక్స్ట్ పేపర్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కూడా మీకు ఫస్ట్ ఇచ్చిన పేపర్‌ని తీసుకొని, తర్వాత నెక్స్ట్ పేపర్ ఇస్తారు. ఆ తర్వాత కూడా మీకు ఆ నెక్స్ట్ పేపర్ అయిపోయింది కంప్లీట్‌గా అన్ని సైడ్స్ ఫిల్ అయిపోయిందంటే, థర్డ్ పేపర్ అయితే ఇస్తారనమాట. ఇలా కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అనుకోండి, ఫస్ట్ పేపర్‌లో ఫార్ములా మొత్తం రాసుకున్నారంటే గంగలోకైతే వెళ్ళిపోతారనమాట. సో, అందుకని ఏంటంటే మీరు మ్యాథమెటికల్ స్టూడెంట్స్ అయినప్పుడు ఫార్ములాస్ రాసుకొని, వాటికి సంబంధించిన సమ్స్‌ని ఫస్ట్ సాల్వ్ చేయండి. అలా కాకుండా ఫార్ములాస్ మొత్తం రాసుకొని, ఫార్ములాస్ అన్నీ కూడా ఒక దాంట్లో రాసి, రఫ్ ఇంకో దాంట్లో చేద్దామంటే ఫార్ములాస్ రాసింది పట్టుకెళ్ళిపోతాడన్నమాట వాడు. సో, అందుకే గుర్తుపెట్టుకోండి. ఇదొక చిన్న సజెషన్ అన్నమాట. టిప్ లాంటిది. ఓకే. దీంతో పాటే క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఎనీ ఐటెమ్స్ దెన్ దోస్ ఓకే అని చెప్తున్నారనమాట. సో, ఐటెమ్స్ కాకుండా మీరు ఏది కూడా తీసుకొనైతే వెళ్ళకూడదండి. ఓకేనా? సో, అది కాకుండా మీరు కాస్ట్‌లీ వాచెస్ ఏమైనా పట్టుకొని వెళ్ళినా సరే, లేకపోతే స్మార్ట్ వాచ్ లాంటివి కాస్ట్‌లీ వాచెస్ ఏమైనా పట్టుకొని వెళ్ళినా, అక్కడ ఒకవేళ వాళ్ళు తీసుకున్న తర్వాత మీ బిలాంగింగ్స్ ఏమైనా పోయినా సరే లైక్ బ్యాగ్ ఉంటది గదా! సో, కాలేజ్ బ్యాగ్ లాంటివి పట్టుకొనైతే వెళ్తారనమాట. సో, అయితే ఆ బ్యాగ్స్ ఏమన్నా పోయినా ఇన్ కేస్ ఉండొచ్చు. అక్కడ మీకు బ్యాగ్ పెట్టే ప్లేస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ అది పోయినట్టయితే ఆహ్, ప వాళ్ళకైతే మీకు గేట్ ఎగ్జామినేషన్ వాళ్ళకైతే మాత్రం ఎలాంటి ఉండదని అంటే ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అయితే ఉండదు. సో, మీరు ఎలాంటి ఓకేనా? సో, ఎలాంటి థింగ్స్ అయినప్పటికి కూడా వాళ్ళు చెప్పిన పెన్, పెన్సిల్, హాల్ టికెట్, ఐడెంటిటీ కార్డ్ తప్పిస్తే సో, ఎలాంటి ఐటెమ్ మీరు పట్టుకెళ్ళినా అది పోతే గేట్ ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోరనమాట. దీంతో పాటే ఇన్ కేస్ ఎవరైనా స్టూడెంట్ ఆ రూల్స్ మొత్తం ఫాలో అవ్వకపోయినా ఆ ఐటెమ్స్‌ని ఫాల్స్‌గా అంటే లేకపోతే ఏమైనా తీసుకొచ్చేసినా సరే ఖచ్చితంగా కూడా డిబార్ చేసి డీ రిజిస్టర్ అయితే చేస్తారనమాట. అసలు రిజిస్టర్ అవ్వనట్టు లేకపోతే డిబార్ చేసినట్టు లేకపోతే కంప్లీట్‌గా గేట్ ఎగ్జామినేషన్స్‌కే మీకు ఆహ్, మీరు ఇనెలిజిబుల్ అంటే మీకు గేట్ ఎగ్జామినేషన్ ఫ్యూచర్‌లో కూడా రాయడానికి ఎలిజిబుల్ చేస్తారండి. గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. క్యాండిడేట్స్ విల్ నాట్ అలౌ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ఎగ్జామినేషన్. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే క్వెషన్ పేపర్‌లో ఒక ముక్క నాకు రాలేదు. నేను పోదాం అనుకుంటారు. మీరు పోరలండి. ఒకసారి రావడమే తప్ప పోవడం అయితే ఉండదన్నమాట. ఎగ్జామ్ అయిపోతే మీరు హ్యాపీగా ఎళ్ళిపోవచ్చు. వాళ్ళు మీరు ఉంటామన్నా వాళ్ళు ఉంచరన్నమాట. ఓకే. మధ్యలో అయితే వెళ్ళిపోవడానికి అయితే ఉండదన్నమాట. ఓకే. ఇంప్లికేషన్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ అబోవ్ గైడ్‌లైన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇన్ఫర్మేషన్. ఇంకేంటంటే ఉన్నట్లయితే పీనల్ యాక్షన్ అనేది ఇచ్చారు కదా! సో, ఇక్కడేంటంటే సింపుల్‌గా మీరేమన్నా ఫాల్స్ లాంటివేమైనా చేసినట్లయితే, లేకపోతే మీరు మాల్ ప్రాక్టీస్ లాంటివి చేసినట్లయితే, మీకు తగిన యాక్షన్ తీసుకుంటారనమాట. యాస్ పర్ గైడ్‌లైన్స్. ఓకే. గేట్ యొక్క పర్సనల్ రూల్స్ ఉంటాయి కదా! ఇన్‌స్ట్రక్షన్స్‌ని బట్టి మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందనమాట. అలాగే దాంతో పాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి సంబంధించి వీళ్ళకి వీల్ చైర్స్ కానివ్వండి, హియరింగ్ ప్రాబ్లమ్ ఉంటున్న వాళ్ళు ఆ హియరింగ్‌కి సంబంధించినవి కానివ్వండి. సో, ఈ విధమైన ఏవైతే ఐటెమ్స్ ఉంటాయి కదా! వాళ్ళ పర్సన్ విత్ డిసబిలిటీ ఉన్నారు కాబట్టి, వాళ్ళకి సంబంధించి ఓకే. హెల్ప్‌ఫుల్ ఐటెమ్స్ ఉంటే వాటిని పట్టుకైతే రావచ్చనమాట. బట్ ఏంటంటే
గేట్ ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు పర్సనల్ గా వాటిని స్క్రూటినీ చేస్తారనమాట. ఓకే. PWD candidates have been granted 1 hour compensatory time in GATE 2025 examinations are allowed to leave the examination hall after the 12:30 p.m. in forenoon and 4:30 p.m. in afternoon సెషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏంటి అనుకున్నట్లయితే ఒక 1 hour అయితే ఎక్స్ట్రా అయితే ఇస్తారనమాట. ఎందుకు అన్నట్లయితే ఈవినింగ్ మీది ఈవినింగ్ ఎగ్జామినేషన్ పెట్టినా మీకు మార్నింగ్ ఎగ్జామినేషన్ పెట్టినా సరే 1 hour ఎక్స్ట్రా అయితే PWD అంటే పర్సన్ విత్ డిసేబిలిటీ అంగవైకల్యం ఉన్నారు అంటారు కదా, స్పెషల్లీ ఏబుల్ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకు అన్నట్లయితే వాళ్ళకి అరేంజ్‌మెంట్ చేసుకొని ఆ కుర్చీలో కూర్చోవడం కానివ్వండి, లేకపోతే అవి చూసుకోవడమో లేకపోతే వాళ్ళకి సంబంధించి ఇన్‌కంఫర్టబుల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వాళ్ళు పర్సనల్‌గా అంటే కొంచెం కంఫర్టబుల్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి 1 అవర్ ఎక్స్‌ట్రా టైమ్ అయితే ఇస్తారనమాట. 1 అవర్ ఎక్స్‌ట్రా టైమ్ అయితే వాళ్ళు స్పెండ్ అయితే చేయొచ్చు. సో, అక్కడికి సంబంధించి ఒకవేళ ఓకే. వాళ్ళెప్పుడైతే ఒకవేళ వాళ్ళు లీవ్ చేయాలనుకున్నా సరే వాళ్ళు లీవ్ అయితే చేయొచ్చు. బట్ వన్స్ వాళ్ళు సబ్మిట్ కొట్టాలనమాట. సో, సబ్మిట్ కొట్టినంత వరకు కూడా మీతో పాటు ఆ గేట్ ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళైతే ఉంటారు. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ మొత్తం గేట్‌కి సంబంధించి ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చేసరికి. సో, అందరూ అయితే బాగా పెర్ఫార్మ్ అయితే చేయాలి. సో, ఈ సీఎస్‌సి వాళ్ళకి స్పెషల్‌గా 10 డేస్ స్ట్రాటజీ అయితే ఇచ్చానండి. సో, అది మీరు లాస్ట్ మినిట్‌లో లాస్ట్ 2 డేస్, 3 డేస్, 4 డేస్ ముందు చూసినా సరే మీకు ఎంతో కొంత మార్క్స్ స్కోర్ చేయడానికి యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో, అది చూడడానికి ట్రై అయితే చేయండి. అలాగే మీకు ఇంకా గేట్‌కి సంబంధించిన డౌట్‌లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అందరికి రిప్లైస్ అయితే ఇస్తానన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ గేట్ 2025కి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్. ఇలాంటి గేట్‌కి సంబంధించి రిజల్ట్స్ కానివ్వండి, కీ కానివ్వండి, సో, ఎప్పుడు వస్తాయని మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకైతే వస్తాయన్నమాట. గేట్ 2025కి సంబంధించి లేటెస్ట్ ఫాస్ట్ అప్డేట్స్ అలాగే ఇంపార్టెంట్ గైడెన్స్ వీడియోస్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానెల్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.